నీలోఫర్ కేఫ్ ఉంది కదా, రోజు ఇదే స్ట్రైట్కి వెళ్తా, ఫ్లైఓవర్ దిగి లెఫ్ట్కి వెళ్తే ఇక జస్ట్ పక్కకి లెఫ్టే ఉంది చెప్పాలంటే. ఇంకో నాకు కనిపించేస్తుంది ఇక్కడ నుంచి, మీకు కనిపించదు అనుకుంటా ఐ థింక్. సో లెఫ్ట్, జస్ట్ ఇట్లా లెఫ్ట్ తీసుకుంటే 400 మీటర్ డిస్టెన్స్. మనమేమో పక్కనే ఉండి కూడా పోతలేము. కనీసం అది ఓపెన్ అయినప్పటి నుంచి ఆల్మోస్ట్ అందరూ దాన్ని రివ్యూస్ చేసిర్రు, అక్కడికి వెళ్ళి టీ కూడా తాగేసారు. కాస్ట్లీ అయినా పర్లేదు అని చెప్పి పబ్లిక్ మామూలు తగ్గకుండా తగ్గేదే లేదు అన్నట్టు వెళ్ళిపోయి తాగేస్తూనే ఉన్నారు. బట్ మనం దాని దరిదాపులకు కూడా పోలేము, దాని దగ్గరికి వెళ్ళి చూడలేము. దూరం నుంచి రోజు ఇక్కడ నుంచి వెళ్తున్నా చూస్తున్నా, ఆ వెళ్దాంలే ఏదో ఒక రోజు అనుకుంటున్నాం అని దాని దగ్గరికి మాత్రం వెళ్ళట్లేదు. అసలు ఒక హాఫ్ అన్ అవర్ టైం తీసుకోండి. మనం అక్కడ వెళ్ళి టీ తాగుతామో లేదో తెలియదు. ఏంది భయ్య 200 అంట టీ, 200 అంటే మనము నాకు తెలిసి ఒక 2 వారాలు పాల ప్యాకెట్లు వచ్చేస్తాయి మన ఇంట్లో. బట్ ఏదో టేస్ట్ చేయాలనిపిస్తే అక్కడికి వెళ్ళాలి, అంటే లైక్ ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటే మనం అక్కడికి వెళ్ళి తాగాలి. సో మీకు తెలిసి ఉంటుంది, నీలోఫర్ కేఫ్ ఆల్రెడీ చాలా ఫేమస్ మలైబాన్ టీకి. ఆల్రెడీ మనకి ఇక్కడ లక్డీ కప్పుల్లో ఉంది, బంజారా హిల్స్లో ఉంది, అండ్ హిమాయత్ నగర్ ఇది ఒకటి, ఈ బ్రాంచ్ ఒకటి కొత్తది. ఇది అన్నిటికన్నా టాప్ లెవెల్ నాజ్ అనమాట. 40 lakhs per month అంటే ఇక ఆలోచించుకోండి ఏ లెవెల్ ఉంటుందో. వెళ్దాం మనం కూడా ఒక రోజు.